లోకాల్ని కలిగించి వాటిని నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి, మరి ప్రభు అయిన క్రీస్తుకి, అలాగే చేరి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు గ్రంథంలో నుంచి మీకు ఈరోజు చెప్పబడతాయి. ప్రారంభం మొదలుకొని ఏం జరిగిందనే విషయం మీకు తెలియపరుస్తాం. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి సంగతులు ఏంటంటే, దైవ సంకల్పం. దేవుని సంకల్పములో ఆది అనాది అనేది మరి జ్ఞాపకం చేస్తాం. దేవుని సంకల్పంలో ఆది అనాది కాలాలని మనం తెలుసుకున్నాం. ఆది అనగా ప్రారంభం, బిగినింగ్. ఆదిలో, ఆరంభంలో అనాది అనే దాన్ని కాలం కాకముందు, లేకపోతే ఆది లేనప్పుడు అనాది. ఆదిలో ఎవరున్నారు? ప్రారంభంలో ఎవరెవరు ఉన్నారు? అలాగే అనాది కాలంలో ఎవరున్నారు? మొదటి నుంచి మనం దాని గురించి ఆలోచించేస్తేనే దేవుడు మనకు అర్థమవుతాడు. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. దేవుడు చాలు. ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆదనంగా ఏమనుకున్నాం మనము? ఆరంభం. ఆరంభించేటప్పుడే, కాలం ఆరంభమయ్యేటప్పుడే దేవుడు ఉన్నాడు. ఎవరున్నారంట? ప్రారంభంలో దేవుడు ఉన్నాడు, ప్రారంభంలో దేవుడు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. గ్రంథం ఆది నుండే ప్రారంభించబడ్డది. ఆదిలో దేవుడు ఉన్నాడు. అంతకుముందు అనాది ఆది రాకముందే అనాది అనేది ఉన్నది. ఆదిలో దేవుడు ఉన్నాడు. దేవుడు మాత్రమేనా ప్రారంభంలో ఉండేది అంటే, మరొక ఆయన ఉన్నాడని గ్రంథం మనకు పరిచయం చేస్తున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం అనే వ్యక్తి ఉన్నాడు. చాలు. ప్రారంభంలో దేవుడు ఉన్నాడు. దేవునితో పాటు వాక్యం అనే వ్యక్తి ఉన్నాడు. వాక్యం అనే వ్యక్తి మాత్రమేనా అంటే, ప్రారంభంలో మళ్ళా ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనానికి వెళ్దాం. దేవుని ఆత్మ ప్రారంభంలో ఉన్నాడు. ఇప్పుడు 3 వ్యక్తులు మనకు అక్కడ గ్రంథం పరిచయం చేస్తుంది. ఎవరెవరంటే, ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో, కాలం ప్రారంభంలో దేవుడు ఉన్నాడు. గ్రంథ పరిచయం. నెక్స్ట్ వాక్యం ఉంది. నెక్స్ట్ ఆత్మ ఉన్నాడు. దేవుని ఆత్మ ఉంది. 3.
ప్రారంభంలో ముగ్గురు కనిపిస్తారు. మరి ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఎవరన్నా ఉన్నారంటే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. చదువు. ఆది నుండి వాడు, నోటీస్ పాయింట్, ఆది నుండి వాడు నరహంతకుడైంది, సత్యమందు నిల్చుండేవాడు కాదు, ఆదిలో ఉన్నవాడు అపవాది. ప్రారంభంలో ఉన్నవాడు అపవాది. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు ప్రారంభంలో కాలం ప్రారంభించబడినప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ? ఆదిలో దేవుడు, వాక్యమైన వ్యక్తి, దేవుని ఆత్మ, అపవాది, నలుగురు ఉన్నారు. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపరచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. చాలు. అపవాదకున్నటువంటి స్వరూపం, రూపాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆదిలో మరొకసారి రిపీట్ చేయండి. కాగా సర్వలోకమును మోసపరచు అపవాదనియు సాతాననియు ఆది సర్పము. చాలు. ఇక్కడ ఆది 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 ప్రారంభం 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 ఎవరు ఉన్నారు? ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, వాక్యం ఉన్నాడు, ఆత్మ ఉంది, అపవాది ఉంది. అపవాదికి ఉన్నటువంటి బిరుదు రూపాలు ఏంటంటే ఆది సర్పము, అపవాది, సాతాను అనే రూపాలు వరకు ఉన్నాయి. ఆదిలోను ప్రారంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఆది అనగానే మనం ఏమనుకున్నామంటే ప్రారంభము ఆరంభము అనుకున్నప్పుడు అనాదిలో ఎవరున్నారు? ఎవరంటారు? అనాదిలో ఎవరున్నారు? దేవుని సంకల్పం పార్ట్ 1 ఇది. 1 మాత్రమే చెబుతున్నాం మీకు. ఆది అనాది. అనాదిలో ఎవరున్నారు అంటే అనాది అనగానే ఆది లేనప్పుడు, ఆది అంటే ఏమనుకున్నాం? ప్రారంభం లేనిది అనాది. ఆది లేనప్పుడు ఉన్నదే అనాది. అర్థమవుతుందా? ఆది లేనప్పుడు ఉన్నదే అనాది. లోకం పుట్టక మునుపు, జగదుత్పత్తి కలగక మునుపు ఉన్నదాన్ని అనాది. అనాది కాలం. మీకు ఎందుకు ఇక్కడి నుంచి చెప్పాలని చూస్తుందంటే ఒక బేసిక్ తెలియకుండా మనం బైబిల్ని మనం చక్కగా దాన్ని మనం అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే మనకు లోతైన విషయాలు తెలుస్తాయో నిశ్చయంగా మనం ఖచ్చితంగా జ్ఞానవంతం అవుతాం. నిజం. అనాథలు ఎవరున్నారు? లోకం పుట్టక మునుపు, జగత్ పునాది వేయబడక మునుపు, ఆది లేనప్పుడు, కాలము కాక మునుపు, రాక మునుపు ఎవరు ఉన్నారు? మనం ఎక్కడ పోదాం. ఆదిలేమో నలుగురు చూసాము ప్రారంభంలో. అనాదిలో ఎవరు ఉంటారో మనం చూడాలని వాళ్ళపై ఉన్నాం. కీర్తన గ్రంథం 90వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును
నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగాలు నువ్వే దేవుడివి. చాలు, అక్కడే మనకు కావాల్సిన ఆ పాయింట్ వరకే. అంటే అనాదిలో పర్వతాలు పుట్టక మునుపు, లోకాలు పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు నువ్వున్నావు. యుగ యుగాలు నీవే దేవుడు. అంటే అనాథులు ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. అనాథులు అంటే ఈ లోకం ప్రారంభించుకుంటే ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. తరతరములు నీవే మాకు నివాస స్థలంగా ఉన్నావు. పర్వతాల పుట్టక మునుపు, లోకం పుట్టక మునుపు. అర్థమైందా? యుగ యుగాలు నీవే దేవుడు. యుగ యుగాలు ఉన్నవాడు దేవుడు. ఆయన సృష్టించబడిన వాడు కాదు దేవుడైన ఆయనకి ఆది ఉండదు, నెక్స్ట్ అంతం కూడా ఉండదు. ఆది అంతాలు లేని వాడు దేవుడు. యుగ యుగాలు దేవుడు. యుగ యుగాలకు దేవుడు. ఆయన ఎప్పటి నుంచి కలిగాడో మనకు తెలియదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఎప్పటి నుంచో ఉన్నాడని గ్రంథంలో యుగ యుగాలు దేవుడు. యుగ యుగాలకి దేవుడు ఆయన. అనాథలో ఉన్నాడు దేవుడు. అనాథలో ఉన్న దేవుడికి ఏదేదో సంకల్పం ఉంది. అనాథలో ఉన్న దేవుడు అనాది ఆలోచనలు కలిగి ఉన్నాడు. అనాదిగా ఉన్నటువంటి దేవుడు అనుకోండి, అనాది ఆలోచనలు కలిగి ఉన్నాడు. వాటిని ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో అనాదిలో ఉన్నటువంటి దేవుడు అనాది ఆలోచనలు కలిగి ఉన్నాడు కనుక ఎఫ్సి పత్రికలో ఆయన ఆలోచన ఏదో బయలుపరచబడుతుంది. 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవడం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడిన కనుక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మీయ సంబంధమే కానీ ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించున్నాడు. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండాలని జగత్ పునాది వేయబడక మునుపు, కాలం ప్రారంభించక మునుపు అనాథులకు ఉన్నటువంటి ఆలోచన బయలుపరచబడ్డ దేవుడికి ఉన్నటువంటి ఆలోచన ఇది. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాకు పిల్లలు కావాలని కోరుకున్నాడు. అది ఎలా ఉండాలి? పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని జగత్ పునాది వేయబడక మునుపు దేవుడు అనాథులుగా ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. చెప్పండి, అనాథులు ఎవరు ఉన్నారు? అనాథులు ఎవరున్నారని చెప్పాను? దేవుడు ఉన్నాడు. యుగ యుగాలు దేవుడు ఉన్నాడు. అనాది కాలంలో ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటంటే తన ప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రేమైన కుమారుడి ద్వారా ఆయన కోరుకునేటువంటి సంకల్పం ఏంటంటే నాకు ఈ విధంగా ఉండాలని ఆలోచన. అనాథులు అంటే మనం పుట్టక మునిపే, లోకాలు పుట్టక మునిపే దేవుడికి ఆయన మదిలో మెదిలింది మనస్సు ఆలోచన ఏమంటే క్రీస్తు ద్వారా నా కుమారుడు ద్వారా పిల్లలు నాకు కావాలి, ఆయన పరిశుద్ధుడిగా నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడంట. ఇది అనాది యొక్క సంకల్పం. దేవుడు ఉన్నాడు, దేవుడికి ఆలోచన ఉంది. క్రీస్తు ప్రభువు వారు కూడా సృజించబడినటువంటి వాడు. క్రీస్తు ప్రభుల వారు కూడా ఎవరంటే
సృష్టించబడిన వాడు కాదు. ఎందుకంటే సృష్టించబడిన వాడైతే ఆయనలో దేవత్వం ఉండదు. దేవత్వం లేనివాడుగా ఉంటాడు. సృష్టించబడిన వాడు, సృజించబడినవాడు. సృష్టించబడిన వాడు కాదు కనుక ఆయనలో దేవత్వం అనేది ఉంది. ఎందుకంటే వాక్కు ఉంది. వాక్కుకి ప్రారంభం లేదు, ముగింపు కూడా లేదు. దేవునితోనే ఉంది. వాక్యం అనేది పుట్టలేదు. వాక్యం అనే దానికి నాశనం లేదు. ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఒకవేళ సృష్టించబడిన వాడైతే ఆయనకి దేవత్వము ఆపాదించబడదు. దైవత్వం లేనివాడుగా ఉంటాడు. దేవత్వం అనేది ఆయనలో ఉండదు. కాబట్టి దేవత్వం అనేది ఆయనలో ఉంది అంటే ఖచ్చితంగా ప్రభు సృష్టించబడినవాడు కాదు. మరి కుమారుడు అనగా నీ భావం ఏంటి అంటే, కుమారుడు అనగానే నువ్వు అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, దేవుడికి మనము కుమారులు ఎట్టయ్యాము మన తల్లిదండ్రుల కంటే తల్లిదండ్రులు కలయిక. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడు అయ్యాడంటే ఇప్పుడు దేవుడికి ఎవరిని తెచ్చిపెట్టాలి? అక్కడ భార్యను తెచ్చిపెట్టాలి. దేవుడు అమ్మ ఉండాలి. ఆ ప్రాసెస్ జరగలేదు అక్కడ. దేవుడి కంటూ భార్య లేదు. కుమారుడు అనగా నీ భావం ఏంది అనేది రాబోయే పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఇక్కడి నుంచి వెళ్దాం నిదానంగా. మరి ప్రభువు వారు సృష్టించబడిన వారు అనేది మనము కొన్ని విషయాలను చూసి, లేఖనాలు చూసి అపార్థం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అపార్థం అనేది ఎక్కడ కలిగింది? ఆయన సృష్టించబడ్డవాడు అంటే మన వాక్యాల్ని వక్రీకరించడానికి మనకు అస్సలు మనం ఏ పాటి వాదం అనుకోవాలి. వక్రీకరణ చేయకూడదు. సందర్భాన్ని చూద్దాం. ప్రభు వారు సృష్టించబడ్డారని మనం ఒక లేఖనాన్ని చూసి మనం అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇవన్నీ ధ్యానించుకున్న మనం క్లియర్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి పూర్వకాలం అంటే తమ సృష్టి ఆరంభమున తమ కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేస్తున్నాను. ఎవరిని పుట్టించాడు, ఎవరిని కలగజేస్తాడని ఉంది అక్కడ. సందర్భం మనకి తెలుసు కదా. ఏంటంటే బైబుల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలనే దాంట్లో మనకు చెప్పబడేటువంటి సందర్భం ఏంటంటే సందర్భాన్ని చూసుకోవాలి అని ఉంటుంది. ఏమంటది? సందర్భం. సందర్భం బైబిల్ చదివేటప్పుడు సందర్భం కావాలి. దాన్ని ఎవరు చెప్తున్నారో కావాలి, ఎందుకు చెప్తున్నారో కావాలి, ఎవరితో చెప్తున్నారో కూడా కావాలి. అక్కడ ఏమర్థమవుతుంది మనకు? సందర్భం ఏంటంటే ఇక్కడ సొలొమోన్ అనే వ్యక్తి ఈ సామెతల గ్రంథాన్ని రచించడం జరిగింది. సొలొమోన్, జ్ఞాని అయిన సొలొమోన్. దేవుని గురించి చెప్పబడుతుంది ఇక్కడ. సందర్భం చూద్దాం. ఎవరి గురించి ఆయన వ్యక్తీకరణ చేస్తున్నాడు ఇక్కడ అంటే జ్ఞానం. ఎవరి గురించి? జ్ఞానం. జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఏంది ఆ జ్ఞానం అంటే, ఒకసారి పూర్వకాలములో తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేస్తును. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం వరకు పూర్వం నేను నియమించబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీటితో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇప్పుడు ఎవరు పుట్టాడు ఇక్కడ? ఎవరి గురించి సందర్భం? క్రీస్తు ప్రభుని గురించి అనేది కాదు.
జ్ఞానాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉంది. జ్ఞానం ఏంటి? ఈ జ్ఞానం ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే జ్ఞానం అంటే క్రీస్తు ప్రభువు వారు కాదా అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు? జ్ఞానం అనేది క్రీస్తు ప్రభు అని చెప్పేదానికి ఎక్కడికి వెళ్ళిపోతాము? 1 కొరింథీ పత్రిక చేయండి, దాన్ని కూడా క్లియర్ చేసుకుంటా పోదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అంటే ఇక్కడ చెప్పబడిన జ్ఞానం అనేది ఏందో చూడాలి ఇప్పుడు. కానీ 18 చదవండి, 1వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక. సిలువల గురించిన వార్త నశించుచున్న వారికి ఎన్నితనంగా ఉన్నది, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉంది విషయమై జ్ఞానము నాశనం చేతును వివేకము శూన్యపరుతునని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, ఈ లోక తర్కవాది ఏమైను. చాలు చాలు చాలు. ఇక్కడ చెప్పబడుతున్న జ్ఞానము, సామెతలు గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడుతున్న జ్ఞానము ఒక్క జ్ఞానం కాదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో చెప్పబడినటువంటి జ్ఞానము, అలాగే సందర్భం బట్టి సామెతలు 8వ అధ్యాయంలో చెప్పబడుతున్న జ్ఞానం ఒక్క జ్ఞానం కాదు. జ్ఞానం సృష్టించబడ్డది, క్రీస్తు ప్రభువు వారు సృష్టింపబడలేదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని కుమారుడు సృష్టించబడిన వాడు కాదు. 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. రాజును సంహరించి తిరిగి వచ్చుచున్న అబ్రాహాముతో ఒకటి కలుచుకొని అతను ఆశీర్వదించును. ఎవరికి అబ్రాహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో ఆ శాలేము రాజును మహోన్నతుడగు దేవుడు యాజకుడైన మెలికీసెదెకు అనే పాఠం ఒకటి ఉంది మనకు, మళ్ళా చెప్పుకోవద్దండి. అతని పేరుకు నీతికి రాజనియు సమాధానపు రాజనియు సమలేము రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును అంటే గుర్తించబడలేదు కనుక తండ్రి ఉండదు, తల్లి ఉండదు. తండ్రి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆదైనను జీవమునకు అంతమునైనను లేని వాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చాలు. జీవిత కాలములకు ఆదైన లేదు, నెక్స్ట్ జీవమునకు అంతమైన లేదు. ఈయనెవరు అంటే దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం ఉన్నాడు. ఈయనెవరు అంటే దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరికైతే దేవుని తర్వాత ఆది ఉండదో, ఎవరికైతే దేవుని లాగా అంతం ఉండదో అతను ఎవరు? ఎవరికి ఈ మాట ఆపాదించబడుతుంది? ఎవరికి ఆపాదించబడుతుంది? దేవదూతలకు తీసుకొని ఆపాదిస్తామా? దేవదూతలకి ఆది లేదా? సృష్టింపబడలేదా? అయ్యి సృష్టించబడ్డాయి.
దేవుడు అనుకుంటా వాటిని ఏం చేయగలుగుతాడు? భస్మం చేయగలుగుతాడు రేపు రాకడాలో. దేవదూతల్ని ప్రారంభించింది దేవుడే, ముగించేదానికి కూడా ఆయనకి ఉంది కనుక వాటిని గురించి ఇక్కడ చెప్పబడలేదు. పోనీ రాజుల గురించి చెప్తామా అంటే, రాజులకి అన్ని వంశాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, పుట్టిన ప్రతి మనిషికి ఉన్నారు. మరి ఇక్కడ ఎవరి గురించి జీవితములకు ఏం లేదంట ఆదైనను జీవములకు అంతము లేనివాడండి దేవుని కుమారుణ్ణి పోలేడు. ఎవరు మరి జీవిత కాలంలో ఆది లేకుండా జీవములకు అంతం లేకుండా ఉండేవాళ్ళు ఎవరు? మరి దేవుని తర్వాత ఉండేది దేవుడే కాదు, దేవుని కుమారుడు. మనకి ఇచ్చినటువంటి పదం అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అదే కనిపిస్తున్నాడు. దేవదూతలకి తీసుకుపోయి దాన్ని ఆపాదించకూడదు. దేవదూతలకి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభువు వారికి మాత్రమే వాక్యం అనే నామం ఉంది. ఆ వాక్యం అయి ఉన్నాడని ఉంది. ఆ వాక్యం అనేది దేవునితోనే ఉంది. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి వాక్యం ఉంది. దేవుడు ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకు వాక్యానికి కూడా ఏముండదు, నాశనం ఉండదు. కాబట్టి ఆ వాక్యము క్రీస్తు ప్రభువు వారు గనక ఆదైనను అంతమైన క్రీస్తు ప్రభువు వారికి కూడా లేదు అని గ్రంథం పరిశీలన చేస్తున్నారు. ఇప్పుడు మరి సామెత గ్రంథంలో ఉన్నటువంటి ఆ పుట్టిక, జ్ఞానం అనే పుట్టిక ఎవరు? మరి దేని గురించి చెప్పబడుతుంది అక్కడ? ఎవరి గురించి చెప్పబడుతుంది అక్కడ? ఈ జ్ఞానం ఎవరు? సామెతల గ్రంథం 8:22 పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవాను కలగజేశాడు. నన్ను కలిగించంటే క్రీస్తు ప్రభుని కలగజేసినట్టుందా? ఒకవేళ క్రీస్తు ప్రభుని కలిగించుంటే అంతకు ముందు దేవుడు ఏమైపోయినాడంటే వాక్యం లేని మూగోడుగా ఉన్నాడు. నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు రీసెంట్ గా బైబిల్ పరిశోధన అనేది నేనే చేస్తున్నా. నేను అటు రోజున వంశీ కథలు వచ్చినా కానీ కాసేపు కూర్చునేదానికి కూడా అవకాశం లేదు. వంశ ఎన్ని గ్రంథాలు వేసుకుని నేను గ్రంథాలన్నీ వేసుకుని వాటిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం బైబిల్ చదవాలి, మనం ఓన్గా చదవాలి. ఎవరో మాటల మీద మనం ఆధారపడకూడదు. బైబిల్ చదవాలి. ఎప్పుడైతే బైబిల్ చదవటమో అప్పుడే మనకు తెలుస్తాయి విషయం. దీన్ని నేను తీసుకొని మరి ఇక్కడేమో క్రీస్తు ప్రభువు వారు వాక్యం అయినప్పుడు వాక్కుకి ఆది లేదు, అంతం లేనప్పుడు మరి ఇక్కడ సృష్టించబడింది ఎవరు? జ్ఞానమా? ఏ జ్ఞానాల గురించి అక్కడ చెప్తున్నాడు అనేది మనం అక్కడ సందర్భాన్ని చూడాలి. బైబిల్ అనగానే ఆ మనిషి ఏ సందర్భాల గురించి చెప్తున్నాడు అనేది మనకు కావాలి. సులభం జ్ఞానం కాబట్టి జ్ఞానం గురించి చెప్తున్నాడు అక్కడ. ఏ జ్ఞానం అక్కడ? ఏ జ్ఞానము? చదువుదండి. మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం వరకు పూర్వము నేను నియమించబడుతుంది. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నిన్న పుట్టిన ఎవరు పుట్టాడు ఇక్కడ? క్రీస్తు ప్రభువు వారు కాదు, జ్ఞానం పుట్టింది. ఏం పుట్టింది ఇక్కడ? జ్ఞానం. ఏ జ్ఞానం ఇది? మరి జ్ఞానం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకి వెళ్ళిపోతే అక్కడ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు కదా. ఈ రెండు ఒకటేనా సందర్భాలు అంటే ఒకటి కాదు. ఈ జ్ఞానము భౌతిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, లేదంటే సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం. సొలొమోను చెప్తున్నటువంటి జ్ఞానం ఈ పత్రికలో మనకు ఉంది. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం ఇక్కడ ఉన్నది.
సామెతల గ్రంథంలో ఉంది. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి జ్ఞానం సందర్భాన్ని మరొక్కసారి రిపీట్ చేద్దాం. 18వ వచనం మొదటి వచనం. సిలువను గురించిన వార్తల గురించి చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానాల గురించి చెప్తున్నాడు కదా. వారికి నశించుతున్న వారికి ఎదుతానమే సిలువను గురించిన వార్త అంటే, అయ్యా క్రీస్తు ప్రభు సిలువలో నీ కోసం చనిపోయారంటే పొర ఎర్రడా చచ్చిపోయినోడు నన్నెట్టు బతికిస్తాడా అనే రకము ఆ జ్ఞానము. కానీ అది సిలువను గురించిన వార్త ఏందో మనకి చెప్తుంది. ఎదుగుతనంగా ఉంది ఈ లోకంలో ఉన్న వాళ్ళకి. రక్షించబడుతున్న పాపకి మాత్రము దేవుని శక్తి ఏంటది సిలువను గురించిన జ్ఞానాన్ని అక్కడ చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పరిచయం చేస్తుంది అక్కడ గ్రంథం. సృష్టికి సంబంధించిన జ్ఞానం కాదు ఇక్కడ చెప్తున్నది. జ్ఞానం అనే పెద్ద దగ్గర యేసుక్రీస్తుని కలిపేయకూడదు. మనం సామాన్య జ్ఞానంలో క్రీస్తు ప్రభువుల గురించి ఒక్క ప్రవచనం కూడా లేదు. అది నెక్స్ట్ రాబోతున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచిస్తే గ్రంథంలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏం చెబుతుంది బైబిల్ అంటే, ఇక్కడ సిలువల గురించిన వార్త చెబుతుంది. ఆత్మ సంబంధమైన ఆత్మను రక్షించే జ్ఞానం కొరకు చెప్తుంది. ఆత్మను విమోచన కార్యక్రమాలకు నడిపించే జ్ఞానం గురించి కొరింథీయులకు రాసిన పత్రికలోకి వస్తుంది. నేను చేసిన మరి పరిశోధనలో నాకు తెలిసిన విషయాలు ఇక్కడ ఏమంటుంది జ్ఞానము. నెక్స్ట్ చదవదాం, అదే చదవడం కంటిన్యూషన్. ఇంది విషయమై జ్ఞానము నాశనం చేస్తాను, వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. జ్ఞానం ఏమాయను, శాస్త్రి ఏమాయను, జ్ఞాని ఏమాయను. జ్ఞానం నిరర్ధకం చేసింది క్రీస్తు ప్రభు సిలువ. ఆయన చనిపోతే మేమందరినీ రక్షిస్తాడనేది దేవుని జ్ఞానం. అది జ్ఞానులకి అర్థం కాలేదు. ఏంది సిలువలో వేలాడి చనిపోయినోడు మనోళ్ళని రక్షించడమా? ఇది అసాధ్యం అనేది జ్ఞానం. శాస్త్రుల యొక్క శాస్త్రం ఏంది? శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం లేదంటే వీళ్ళు ప్రింటింగ్ మిషన్లు అన్నమాట. ఏది దొరికితే దాన్ని రాసేస్తా ఉంటారు. ఇది జ్ఞానానికి సంబంధించింది. శాస్త్రుల జ్ఞానం వాయుడు. ఈ లోక తర్కవాది ఏమాయనో లోక తర్కానికి అందరికీ దేవుని జ్ఞానాన్ని, సిలువ వార్తని, ప్రభువు యేసు గురించి చెప్పబడుతున్న జ్ఞానం. దీన్ని తీసుకోనండి సామెతల గ్రంథంలో ఉన్నదానికి ముడేయకూడదు. ఒకవేళ ముడిస్తే సామెతల గ్రంథము ఈ కొరింథీయుల్లో రాసినటువంటి జ్ఞానము ఖండించి పడేస్తుంది, ఒప్పుకోదని. ఎందుకంటే ఈ జ్ఞానం ఆ జ్ఞానం వేరు మీకు అర్థమవుతుంది. చదువుదాన్ని పూర్తి కదమ్మా. ఈ లోక జ్ఞానము దేవుడు ఎర్రితనంగా చేస్తున్నాడు. యూదులు అడుగుచున్నారు, జ్ఞానం వెతుకుతున్నారు. యూదులకేమి, క్రీస్తు దేశస్తులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానము క్రీస్తు ప్రభు. ఏడు సందర్భం ఏంటి ఇక్కడ అంటే సిలువ వార్త, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. మనము సామెతల గ్రంథంలో చదువుకున్న జ్ఞానం ఏంటంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానము. దీనికి దానికి పొంతన లేదు. ఇక్కడ ఆత్మను రక్షించే జ్ఞానం సిలువ జ్ఞానం అయితే,
అక్కడ సృష్టిని ప్రారంభించినటువంటి, సృష్టిలో కలిగినటువంటి జ్ఞానము. అర్థమైందని చెప్పేది. ఆ సృష్టి జ్ఞానం గురించి సొలొమోను గారు గొప్పగా చెప్తున్నాడు. దాని గురించి అద్భుతం చెప్తున్నాడు. దాన్ని ఎవరైనా నమ్మాల్సిందే. ఆశ్చర్యకరమైనటువంటి విషయం గురించి చెప్తున్నాడు. పర్వతాలు పుట్టక మునుపు నేను పుట్టి తిని జ్ఞానం సందర్భం. అక్కడ పుట్టింది ఎవరు? ఇప్పుడు పుట్టింది ఎవరు? జ్ఞానం పుట్టిందంటే జ్ఞానం పుట్టింది. ప్రకృతిని కలిగించేటువంటి జ్ఞానం. ఇక్కడ మనం చూస్తే యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి. పరిచయం శూన్యము పైన భూమిని వేలాడి చేసెను, వాటి కింద మేఘములో చినిగిపోకుండా ఆయన తన మేఘములలో బంధించిందంట. ఇప్పుడు ఈ జ్ఞానం గురించే సృష్టి జ్ఞానం మహాద్భుతం. భూమిని ఎక్కడ పెట్టాడంట దేవుడు? శూన్యములో. శూన్యం అంటే పునాదులు లేవు. దీని గురించి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి, అయ్యా జ్ఞాని గారు, శాస్త్రి గారు, భూమి అనేది ఎక్కడ ఉంది నిలబడేనంటే, మన దేవుడే మనకు బయలుపరిచిన విషయం ఏంటంటే శూన్యముల వేలాడ తీశాడు దేవుడు. దాన్ని ఎక్కడంట? శూన్యములో ఈ భూమిని వేలాడ చాలు. ఇక్కడ ఏముందంటే దేవుడు శూన్యముల వేలాడ తీశాడు భూమిని. మరి జ్ఞానం దగ్గరికి వెళ్ళి భూమి ఎక్కడ ఉంది అని అడిగితే వాళ్ళు చెప్పే అనేక జ్ఞానాలు ఏందో తెలుసా? ఒక జ్ఞానం అంటాడు, అది జ్ఞాని భూమిని అంట 4 దిశల 8 ఏనుగులు మోస్తున్నాయంట. ఇది నిజమా? చెప్పండి. భూమిని 4 పక్కల 8 ఏనుగులు మోయడం సాధ్యమయ్యే పనిమా? చెప్పండి. మీరు జ్ఞానాన్ని అడిగితే అది చెప్తారు. మనం శాస్త్రాన్ని అడిగితే శాస్త్రాలు తిరిగేస్తాడు. ముందేముంది, ఎవరన్నా చెప్పుకున్నారా అని. అతని పేరు అంతకు ముందు ఎక్కడికి వెళ్ళినా గాని భూమిని ఒక మనిషిని ఇలాగ పట్టుకొని ఉంటాడు. ఒక బొమ్మ చూసారు ఎప్పుడన్నా? పార్కుల్లో చూసారా? ఆయన ఎవరో తెలుసా? గ్రీకు వీరు. గ్రీకు పురాణాల ప్రకారంగా అట్లాన్స్ ఏదో అట్లాన్స్ అందుతా ఇతను భూమిని ఎత్తు పట్టుకోవాలంట. నెత్తిన ఎరోస్ వెళ్ళి భూమి దిగువకి వెళ్ళిపోయేస్తాడంట. ఆ నీళ్ళలో పడుకోకుండా ఆయన మోస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, నాకు గోల్డెన్ యాపిల్ కావాలి, తెచ్చిస్తామంటే ఆ అట్లాంట్స్ ఇతనికి ఇస్తాడన్నమాట. ఇతని మీద పెట్టేసి వెళ్తే గోల్డెన్ ఆపిల్ తెచ్చి ఇచ్చి మళ్ళా భూములు మోస్తాడు అనేది గ్రీకు పురాణాలు చెప్పాయి. అందుకని అప్పుడప్పుడు పార్కుల్లో ఈ బొమ్మ కనిపిస్తుంది. భూమి ఒక మనిషి పట్టుకో ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా, అదే దానికి అర్థం. అంతకుముందు సైకిల్ మీద కూడా అలాంటివి వచ్చాయి. కాబట్టి అలాంటి ఎవరికి చెప్పినా ఈజీగా నమ్ముతారు. కానీ ఆ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్తే అద్భుతం అంటారు, మహా అద్భుతం అంటారు ఎవరైనా. కానీ సిలువల గురించిన వార్త చెప్పండి మీరు వెళ్ళి. నీ కొరకు చచ్చిపోయి సిలువలో 3 మేకులు తీసుకోలేకపోయినాడు మమ్మల్ని రక్షిస్తున్నా. వస్తున్నది ఆ వార్తలు ఇప్పుడు నమ్మరు. అది ఇక్కడ వాదన చర్చ జరిగింది ఏంటంటే, అక్కడ
పౌలు గారు చెప్పిన జ్ఞానం వేరు, సొలొమోను గారు చెప్పిన జ్ఞానము వేరు. రెండు ఒకటి కాదు. ఇది సృష్టికి సంబంధించిన జ్ఞానము, అది ఆత్మ సంబంధించినటువంటి జ్ఞానం అనేది మనకు అర్థమవుతూ ఉంది అనేది నిజం. కానీ చనిపోయిన వాడు ఎలా మనల్ని రక్షిస్తాడనేది జ్ఞానం వేరు, ఈ జ్ఞానం వేరు కదా మీరు తెలుసుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రికలో సృష్టించబడిన వాడైతే క్రీస్తు ప్రభులో దేవత్వం ఉండకూడదు కూడా. చదువు కొలస్సీయులకు రాసిన పత్రిక మనం చదువుకుంటున్నాం కదా, 2వ అధ్యాయం ఇంట్లో వచ్చిన 9వ వచనం. ఆయనను అనుసరింపక మనుషులు పాయం చొప్పున అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి తత్వ జ్ఞానము చేత, ఇక్కడ ఇంకో జ్ఞానం కనిపించింది, తత్వ జ్ఞానము. 3 జ్ఞానాలు కనిపించినాయి మనకి ఇప్పుడు. సృష్టికి సంబంధించిన జ్ఞానం సొలొమోను గారు మనకు పరిచయం చేశాడు. ఆత్మను రక్షించే జ్ఞానము సిలువ ప్రదర్శన ద్వారా పౌలు గారు మనకు బోధిస్తే, ఇక్కడ తత్వ జ్ఞానం కలిగిన జ్ఞానం ఒకటి ఉంది. భౌతిక సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం ప్రదర్శించబడ్డది. క్రీస్తు ప్రభు సిలువలో ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ప్రదర్శించబడ్డది. మూడవదిగా లోకములో తత్వ జ్ఞానం అనేది ప్రదర్శించబడుతుంది. ఇది తత్వ జ్ఞానం. తత్వ జ్ఞానం ఏంటంటే ఆయనలో దేవత్వం లేదు అనేది తత్వ జ్ఞానం. ఇక్కడ వాదన చర్చ్, అందుకొరకే ఇది చెప్పబడదు తత్వ జ్ఞానం. అందుకని క్రీస్తు ప్రభుల వారు సృష్టించబడిన వ్యక్తి కాదు. నెక్స్ట్ ఇంకా చాలా లోతైన విషయాలు మనకు వస్తూ ఉంటది. కాబట్టి సృష్టికి సంబంధించిన జ్ఞానం చాలా అద్భుతం, అమోఘమైనది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నయు భూమి యందు ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన సృజించబడ్డాయి. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృజించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. దేవుడికున్న పదం ఉన్నవాడంటే క్రీస్తు ప్రభువుల వారు కూడా ఉన్నవాడే. అన్నిటికంటే ముందే ఉన్నాడు క్రీస్తు ప్రభువుల వారి గురించి. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడంటే ప్రాముఖ్యుడు. ఎవరైనా క్రీస్తు ప్రభుల వారు. దీని గురించి మనకి చర్చి ఆయన గురించిన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. టైం చూస్తే ఒకటి అయిపోతుంది, గంట టైం అయిపోతుంది, ప్రభు పనులు ఉంది. కాబట్టి ఈ రోజు మనము ఇంతటితో ముగించుకుంటున్నాము. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో మనం అనాది కాలంలో ఏందో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఆది అనగా ప్రారంభం, ఆదిలో అనగా ఆరంభములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నెక్స్ట్ 2 వాక్యం అనే వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్ 3 దేవుని ఆత్మ ఉన్నాడు. 4 అపవాది ఉన్నాడు. నెక్స్ట్ అనాదిలో, అనాది అనగా ఆది లేనప్పుడు, కాలం రాకమునుపు అనాది
అనాదిలో ఎవరున్నారు? సృష్టి పునాదులు వేయబడిన మునుపు అనాదిలో దేవుడు ఉన్నాడు. దేవుడికి ఏముందంట? అనాదిలో ఆయనకు ఒక ఆలోచన సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటంట? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పిల్లలు కావాలి, వాళ్ళు పరిశుద్ధులను నిర్దోషులు కావాలని అనాదిలోనే మనం రాకములిపే జగత్ పుట్టకములిపే దేవుడు ఆలోచన. క్రీస్తు ప్రభు ఎవరు? క్రీస్తు ప్రభు దేవుడికి కుమారుడు ఎలా అయ్యాడు? కుమారుడు అనగా నీ భావం ఏంటి? నీ భావం ఏంటి? సృష్టించబడినోడా? తల్లి బిడ్డలను కన్నట్టు దేవుడు ఆయన కనలేదు. ఆయనకి ఆది లేదు, అంతం కూడా లేదు క్రీస్తు ప్రభుల వారికి. మరి క్రీస్తు ప్రభుల వారిని సామెతల గ్రంథంలో తీసుకుని క్రీస్తు పుట్టాడని మనము అక్కడ సందర్భంలో మనం చూడలేము. ఎందుకంటే సొలొమోను గారి జ్ఞానాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఏమని చెప్తున్నాడు? సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు పరిచయం చేస్తాడు. సందర్భం అది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి జ్ఞానం దీనికి సొలొమోను జ్ఞానానికి సంబంధించింది కాదు. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. శిలువను గురించినటువంటి జ్ఞానం, విమోచన గురించిన జ్ఞానము, ఆత్మ రక్షణ గురించిన జ్ఞానము. ఇది క్రీస్తు ప్రభుల వారిది. ఈ జ్ఞానము ఆ జ్ఞానాన్ని పొందలేదు. సృష్టికి సంబంధించిన జ్ఞానము పుట్టించబడ్డది, కానీ క్రీస్తు ప్రభుల వారు పుట్టించబడిన వాడు కాదు గనక ఆయనలో దేవత్వం ఉన్నది. ఒకవేళ క్రీస్తు ప్రభుల వారు పుట్టించబడిన వాడైతే ఆయనలో దేవత్వం ఉండే పరిస్థితి లేదు. ఈ జ్ఞానాల గురించి మనం మాట్లాడేటప్పుడు 3 జ్ఞానాలు మనకు పరిచయం అయ్యాయి. గ్రంథం పరిచయం చేస్తుంది. సృష్టికి సంబంధించిన జ్ఞానము, నెక్స్ట్ ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానము, నెక్స్ట్ తత్వ జ్ఞానము ప్రదర్శించబడినట్లుగా బైబిల్లో ఉన్నది. కానీ క్రీస్తు ప్రభుల వారు సింహాసనమైనను, దృశ్యమైనవైనను, అదృశ్యమైనవైనను, సింహాసనమైనను, ప్రభుత్వాలైనను, అధికారులైనను, వీటన్నిటిలో ముందు ఉన్నవాడు, అనాదిలో కూడా ఉన్నవాడు ఎవరు? క్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు. దేవునితో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ద్వారా కలిగినాయి. కాబట్టి ఇవన్నిటికి ఆయన ఆధారభూతుడు అంటే ఒకవేళ ఈయన కలిగించి ఉంటే సృష్టిని, ఈయన కలిగించిన వాడైతే ఆధారభూతుడైతే ఈయన సృష్టించబడి ఉంటే వాటికి సమానం అయిపోవము, ఈయన ద్వారా కలగము. ఎందుకంటే వాటిని సమానం సృష్టి కలిగింది కనుక ఈయన కూడా కలిగాడు అనేది అర్థం వస్తుంది. కాబట్టి ఈయన కలిగించబడినాడైతే వాటిని కలిగించే పరిస్థితి లేదు. ఈయన ఉన్నవాడు కనుక ఈయన ద్వారా సృష్టించబడ్డాయి అని గ్రంథం మనకి చెబుతుంది. అది కనుక ఆయన సమస్తానికి ఆయన ఆధారభూతుడు, ఆయన ప్రాముఖ్యుడు అయి ఉన్నాడు కనుక ఆయన లేకుండా ఏదీ కలగలేదని మనకు అక్కడ ఇచ్చినటువంటి పదం. ఎక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చెప్తాం. మొదటి చదువుకున్నాం, మనకు అర్థమయ్యేది అదే. ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగిన. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్నది ఇది మనకు వచ్చింది. ఇప్పుడు అనాదిలో ఈయనతో ఉన్నట్టుగా మనకు అర్థమైంది.